హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. నరివేట సోనీ లైవ్ ఓటీటీలో చూసా. నరివేట నక్కవేట అర్థమైందనుకుంటా సినిమా యొక్క కథ పాయింట్. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే కంటెంట్ బాగున్నా కూడా కథనం బాగాలేని సినిమా. మా రివ్యూలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విషయానికి వస్తే 2003లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీసిన కథ. వర్గీస్ అలియాస్ టొవినో థామస్కు ఒక లవర్ ఉంటుంది. ఆమెని పెళ్లి చేసుకున్నట్టుకు కానిస్టేబుల్గా జాయిన్ అవుతాడు. ఉద్యోగంలో భాగంగా వాయనాడ్ దగ్గర ఇళ్ల స్థలాల కొరకు ఆదివాసులు ప్రొటెస్ట్ చేస్తున్న దగ్గరికి వెళ్తాడు. ఆ ఆదివాసులకు గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇస్తారా? వాళ్ళ ప్రొటెస్ట్ ఏమైంది? ఆ ప్రొటెస్ట్ను గబ్బు లేపడానికి పోలీసులు ఏం చేశారు? అసలు నక్కవేట ఎవరు చేశారు అనేదే ఈ సినిమా కథ. సినిమా హైలైట్ పాయింట్స్ గురించి చెప్పాలంటే కాన్సెప్ట్ సూపర్ అబ్బా. రియాలిటీకి దగ్గరగా ఉంది అనే కంటే రియల్ కాన్సెప్ట్ అనొచ్చు. ఆదివాసుల జీవితాన్ని చాలా రియల్గా చూపించారు. వాళ్ళ కష్టం చూసినప్పుడు మనం కూడా ఫీల్ అవుతాం. స్టార్టింగ్ 10 నిమిషాలు సినిమాపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందరి పర్ఫార్మెన్స్ సూపర్. టొవినో థామస్ డిడ్ ఎక్సలెంట్ జాబ్. సినిమాలో జుట్టు బాగా పెంచిన అతని యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. చిన్న పాపను షూట్ చేసే సీన్ హార్ట్ టచింగ్. ఆ సీన్ సినిమాకే హైలైట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు విడుదల సినిమా గుర్తొచ్చింది. సినిమాటోగ్రఫీ బాగుంది. రియల్ ప్లేస్లో షూట్ చేయడం జరిగింది. లుకింగ్ న్యాచురల్. కొన్ని స్లో మోషన్ షాట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మైనస్ విషయాల గురించి చెప్పాలంటే నక్కవేట చాలా స్లోగా సాగుతుంది. కొన్ని సీన్లు చాలా ఫోర్స్ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా హీరో ఆదివాసులతో గొడవపడేవి. హీరో లవ్ ట్రాక్ సినిమాకు ఏమాత్రం హెల్ప్ కాలేదు. ఆ ట్రాకే బేకార్. డబ్బింగ్ బాగాలేదు. ఒక సీనుకు ఇంకో సీనుకు లింకప్ సరిగా లేకపోవడం వల్ల ఇంట్రెస్ట్ దొబ్బింది. క్లైమాక్స్ కూడా నచ్చలేదు. ఈ సినిమాకు నా రేటింగ్ 2.5.